ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను రూపొందించనున్నారా? విశాఖ, కాకినాడ, కొల్లేరు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపనున్నారా? హైదరాబాద్లో లాగే అక్కడ కూడా బుల్డోజర్లు రంగంలోకి దిగనున్నాయా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ వెనుక అంతరార్థం అదేనా? హైడ్రా తరహా స్వతంత్ర వ్యవస్థకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతుందా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వినూత్నమైన వ్యవస్థల్లో ఒకటి హైడ్రా. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ స్వతంత్ర వ్యవస్థను తీసుకొచ్చారు సీఎం రేవంత్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా హైడ్రాకు రూపకల్పన చేశారు. హైడ్రా బుల్డోజర్లు కనిపిస్తే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటే ఈ వ్యవస్థ ఎంత విజయవంతమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ అత్యద్భుతంగా పనిచేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. అక్రమార్కులు ఎంతటి బడాబాబులైనా లెక్క చేయకుండా బుల్డోజర్లు తమ పనిని తాము చేసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా గురించి ఇతర రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏపీలోనూ ఇదే తరహా వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచన జరుగుతుందని సమాచారం. హైడ్రా గురించి డీటెయిల్డ్ స్టడీ జరుగుతుందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా ఏపీకి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ను కలిశారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరి మధ్య కీలకమైన అంశాలపై చర్చ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిశారంటే ఖచ్చితంగా ఏదో కీలకమైన నిర్ణయం వెలువడబోతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థకు అడుగులు పడుతున్నాయా అన్న మాట బలంగా వినిపిస్తుంది. హైదరాబాద్లో హైడ్రా పనితీరుపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించినట్లు టాక్. అంతేకాదు ఏపీలోనూ ఈ తరహా వ్యవస్థను అమలు చేస్తే ఎలా ఉంటుందని రంగనాథ్ను జనసేనాని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో రంగనాథ్ నుంచి కీలక సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో విశాఖపట్నం, కాకినాడ, కొల్లేరులో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు అటవీశాఖ భూముల ఆక్రమణలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొచ్చి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపే దిశగా ఏపీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ చొరవ తీసుకోబోతున్నట్లు కూడా టాక్. హైడ్రా లాంటి వ్యవస్థ సక్సెస్ కావాలంటే తెలంగాణలో లాగా ఎక్కడా రాజీ పడకుండా నడిపించే అధికార యంత్రాంగం కావాలి. అది ఏపీలో అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏపీలో ఆక్రమణలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. అక్రమార్కుల జాబితాలో పలు పార్టీల నాయకులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే ఆలోచన ఏపీలో జరుగుతుందని టాక్. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేసుకుపోయే వారుంటేనే హైడ్రా తరహా వ్యవస్థ ఏపీలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించి ధైర్యంగా అడుగులేసేందుకు పవన్ కళ్యాణ్కు అన్ని అధికారాలు ఇచ్చే ఆలోచన జరుగుతుందని సమాచారం. జనసేనాని ఆధ్వర్యంలోని ఈ మంత్రిత్వ శాఖ ఉంటుందని టాక్. అంతేకాదు రంగనాథ్ లాంటి టాప్ ఐపీఎస్ను దానికి బాస్గా నియమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారట. ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్కు మాత్రమే పరిమితమై హైడ్రా పనిచేస్తుంది.
కానీ ఏపీలో మాత్రం స్టేట్ మొత్తం ఈ తరహా వ్యవస్థకు రంగం సిద్ధమవుతుందట. ఎందుకంటే ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు, కడప, విజయనగరం ఇలా నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. విశాఖలో భూముల ఆక్రమణ భారీ ఎత్తునే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలో కొల్లేరు కబ్జాలు, ఆక్రమణల కథ పెద్దదే. కాకినాడలో సముద్ర తీర ప్రాంతాల్లో కబ్జాలు, జనావాసాల్లోకి నీరు రావడం కూడా సర్వసాధారణమైపోయింది. అలా ఏపీలో పలు పట్టణాల్లో ఈ ఆక్రమణ అంశం పెద్ద చర్చగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆక్రమణలో వివరాలు బయటికి తీసి బుల్డోజర్లు రంగంలోకి దించేందుకు సర్వం సిద్ధమవుతుందన్న వాదన వినిపిస్తుంది. అందుకే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ను ముందుంచి నడిపించేందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని సమాచారం. హైడ్రా తరహాలో నవ్యాంధ్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీని తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. హైడ్రా తరహాలోనే దానికి నైడ్రాగా నామకరణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. ఒక్క హైదరాబాద్లో హైడ్రా రంగంలోకి దిగితేనే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారితే, ఏపీ వ్యాప్తంగా ఆక్రమణలపై బుల్డోజర్లు విరుచుకుపడితే అనేక సంచలనాలు నమోదు కావడం ఖాయం. అదే జరిగితే ఏపీలోని కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లే. నైడ్రా విషయంలో పవన్ చాలా ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం దీనిపై సీరియస్గా ముందుకెళ్తుందా? హైడ్రా మోడల్ బుల్డోజర్లు ఏపీలో దిగుతాయా? నైడ్రా పేరుతో బుల్డోజర్లు ఏపీలో రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటన్నది వేచి చూడాలి.